దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి కూడా వచ్చినటువంటి పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్రాంతి దినము పరిశుద్ధ ఆదివారం. కాకపోతే మార్నింగ్ సర్వీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రావాలంటే కొంచెం కష్టమే. రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాను కొంతమంది. కానీ దేవుడు తన చిత్తంలో ఉన్న వారిని తీసుకొని వస్తాడు. ఏ రోజు ఏ మాట మాట్లాడాలని తన ముందుగా నిర్ణయించాడో ఆ మాటలు వారు వినినట్లుగా వారిని తోడుకొని వస్తారు. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున కూడి వచ్చిన మీ అందరూ కూడా ధన్యులు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. నేనైతే ఒక్కరికైనా అలాగే అరిచి చెప్తాను, 1,00,000 మంది ఉన్నా అలాగే అదే ఉత్సాహం. దేవునికి మహిమ. నేను కూడా ఒక చిన్న పాట పాడి దేవుని వాక్యం పొందుదాం. దేవుడి రోజున శ్రేష్టమైన మాటలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అవి విన్న తర్వాత మీరు సంతోషంగా మీ గృహాలకు తిరిగి వెళ్ళబోతున్నారు. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయినా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి.
నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన, నిత్య జీవమిచ్చు నీరు మాకు ఎప్పుడైనా మూగబోయినా. సారవంతమైన తోటలు నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతిని తొలగించితివి. సారవంతమైన తోటలు నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతిని తొలగించితివి. చీకటి కప్పిన మబ్బులు కురిసెను దీవెన వర్షమై, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. చీకటి కప్పిన మబ్బులు కురిసెను దీవెన వర్షమై, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయెనా. విశ్వాసవీరుల జాడలు నన్ను నడిపించుచు, పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే నొందుటకు. విశ్వాసవీరుల జాడలు నన్ను నడిపించుచు, పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే నొందుటకు. శ్రమనందిన ఈల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును. శ్రమనందిన ఈల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును. శ్రమనందిన ఈల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. గొప్ప సాక్షి సంఘమై సిల్వర వరశంకరా. అవమానించిన వారై అభిమానమును పంచగా, ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతము. చీకటి కమ్మిన మబ్బుల కురిసెను దీవెన వర్షమై, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని ప్రకటింతును. శ్రమనొందిన ఈల కొలది సమృద్ధిని మాకిచ్చెదవు. గొప్ప సాక్షుల వశందర భారశరారా. ఓ హరే 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 జరే శాలో జరే జరే రామ్. సెలెక్షన్ పడతాను. ప్రభాశాంతరా. కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ దేవుడు మాట్లాడుతున్న నేను స్వరము వినండి. హల్లెలూయా హల్లెలూయా. సంబ్రాకుల తిరేక మరశందర బాంబురుద హల్లెల మషుదురు కమందర. అవమానించిన వారే అభిమానమును పంచగా, ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం. చీకటి కమ్మిన మబ్బుల కురిసెను దీవెన వర్షమై, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని ప్రకటింతును.
God is saying to you today, నీ విచారమును కొట్టివేసి నీకు సంతోషమును కలుగు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు ఇప్పుడు దాకా పొందిన విచారమంతటిని కొట్టివేసి నీ దుఃఖ దినములను సమాప్తము చేసి నీ హృదయము సంతోషించేటట్టుగా, నీ నోటి నిండా నవ్వు కలిగేటట్టుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు ఎంతకాలం శ్రమలను అనుభవించావో, శ్రమ నందున ఏళ్ల కొలది సమృద్ధిని, సంతృప్తిని, సమాధానాన్ని, విశ్రాంతిని, సంతోషాన్ని ఆయన కలిగ చేయబోతున్నాడు. ఓ బ్రవశందరమాలే కిరామాలకస బ్రహోబాలశందరన. ఓ నిన్ను అవమానించిన వారే అభిమానించబోతున్నారు. హల్లెలూయా. ఏదైతే చీకటి కమ్మిన మబ్బులను నీ జీవితం అనిపించిందో, అదే చీకటి మబ్బులను దీవెనకరమైన వర్షముగా దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వు చేసిన పరిచర్య మీద కుమ్మరించబోతున్నాడు. ఓ కళ్ళు మూసుకొని శబ్దంగా దేవుని స్వరం వినండి. ఈ మాట చెప్పడానికి దేవుడు నేను ఇక్కడ తీసుకొని వచ్చాడని మర్చిపోవద్దు. సృష్టికర్త నీతో మాట్లాడుతుండగా విశ్వాసముతో తిరిగి నీ గృహానికి వెళ్ళినట్లయితే ఈ రోజు దేవుడి నీతో చెప్తున్న మాట నిశ్చయముగా నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. గొప్ప సాక్షి సంఘంగా ఇదే స్థలంలో నిలబడి నా దేవుడు ఈ రోజున ఇస్తున్న వాక్కును నెరవేర్చి సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాక్కు నిర్మలమైనది, పవిత్రమైన మాట అన్నది. ఆయన మాట ఇస్తే, ఆయన ఒక్కసారి మాట్లాడితే దానిని నీ జీవితంలో తప్పక నెరవేర్చి నీ సాక్షి ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూటిగా దేవుని స్వరం మీతో మాట్లాడుతున్నది. మీరు సాక్షులుగా ఇదే స్థలంలో ఇక్కడ నిలబడి ఆయన నామాన్ని కనపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సబ్రా కుమార శందర బరక దురందరల అల్లమరతు కమర శబ దురతకి మరకల బ్రోహ శందరల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దరవ శబర బర 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 శందర కమందర. ఓ సమందర మరక శందర. I am speaking. Hallelujah. Sabaratara kamandara. Oh brabaka shaba. Some earth shaking miracles. Oh brabala shabara kamandara. In some people's life today, in the name of Jesus. Sabara kamadurandara. Oh bradala marekala baraka shandara. Oh brashabara kandara. Your financial. Oh brindara malaka shabara kandara. Financial increase coming your way in this week, in the mighty name of Jesus. Oh bra 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 shabara. Somebody's yoke is being broken today in the mighty name of Jesus. మీ మీద ఉన్న చీకటి పొరలు, చీకటి కమ్మిన జీవితము, చీకటి కరమైన పరిస్థితులను, ఆ కాడిని, సాతాను గారి కాడిని, మీ మీద వాడు బరువుగా పెట్టిన భారాన్ని, కాడిని యేసు దేవుని రోజున ఇక్కడికి కూడి వచ్చే ఆయన సన్నిధిలో నిలబడిన నీ మీద ఉన్న కాడిని ఇప్పుడే వెరగొట్టేస్తున్నాడు. హల్లెలూయా. షదర మల దురక మందర. హల్లెలూయా. బరవ షకర బదర లమ షబద. ఓ బ్రకమ షదర కమందర జబ్రుత రవ షద దురక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన అభిషేకం నీ మీద ఉంచి నీకు శక్తిని అనుగ్రహించబోతున్నాడు. నీకు శక్తిని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఓ రదల మరికమ షబదురందర బల బల షదుహరదర. శత్రువుల మీద నీకు విజయాన్ని దేవుడు ప్రసాదించుచున్నాడు. శత్రువుల మీద నీకు విజయాన్ని అనుగ్రహించి నీకు నెమ్మదిని కలిగి చేయబోతున్నాడు. హల్లెలూయా. రక్షణ కోటలోనికి దేవుడు నిన్ను చేర్చుకోబోతున్నాడు. హల్లెలూయా.
Hallelujah. Hallelujah. Your sorrows will turn into joy. Hallelujah. Oh, your grief will turn to joy. Hallelujah. Hallelujah. దేని గురించి విచారిస్తూ ఉన్నావు ఎంతో కాలంగా, ఆ విచారాన్ని కొట్టివేసి నీ హృదయంలో సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. Hallelujah. I speak breakthroughs in the mighty name of Jesus. Hallelujah. I speak in the mighty name of Jesus. Your new doors are open today in the name of Jesus. Oh, Brashavana Darakamandara Barabashana. Amblandu Shikara Badara. Oh, la la Katara la Mashanda. Oh, the Ramala Shatara Kamara Durashanda. Oh, Brakamara Shandara. Oh, if you believe in the Lord, oh, you will be established. Hallelujah. Hallelujah. Oh, your life will shine. Hallelujah. You will have, oh, God's light in you. Oh, don't be afraid. Hallelujah. Let not your heart be troubled, my dear child. Oh, hallelujah. దేవునితో మాట్లాడుతున్నమాట. You are a child of God. You are my child. You are my daughter. You are my son. Hallelujah. I have chosen you. I have called you. I have separated you. Oh, Jesus loves you so much. Oh, Marashana, my precious friend. Hallelujah. 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 దేవుడు నీ ఆరిపోయిన జీవితాన్ని వెలిగించబోతున్నాడు. నీ ఆత్మ జీవితాన్ని వెలిగించబోతున్నాడు. నిన్ను తన పనిలో భాగస్తునిగా వాడుకోబోతున్నాడు. ఆయన బాహుబలం ఇంకా తక్కువ కాలేదు. హల్లెలూయా. మోషే, నా బాహుబలము తక్కువైందా? హల్లెలూయా. లక్షల మందిని నేను పోషించలేదనుకొని ఓ ఏ పశువును వధించాలి అని అంటున్నావా? నా బాహుబలము బలమైనది. అదే బాహుబలము మన జీవితాల్లో దేవుడు రుజువుపరచబోతున్నాడు. దేవుడి శక్తివంతుడని నీ జీవితం ద్వారా ప్రజలకు తెలియజేయబోతూ ఉన్నాడు. ఓ నువ్వు అడిగిన వాటితో అడగనివి కూడా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఓం బలశ ప్రకమంద రబల తురందర బలవశ సికి ఫెర్రద రకషందర కాందర బోలదర నమ్మదగిన దేవుడు శంపర తాకల మానశత. హల్లెలూయా. నీ బాహుబలము ఎన్నడైనా ఓ నరవశందర నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా ఊగబోయేనా. నీ భర్త మాట ఇచ్చిన, నీ భార్య మాట ఇచ్చిన, నీ పిల్లల మాట ఇచ్చిన, నీ వాళ్ళు మాట ఇచ్చిన, ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మాటలు ఇచ్చిన అవి నెరవేర్చబడలేకపోవచ్చునేమో, కానీ ఈ రోజు నా దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం నమ్మదగిన దేవుడుగా, విశ్వాస్యత కలిగిన దేవుడుగా నీ పక్షంగా నెరవేర్చి సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. సబ్రా కుమార శంకర. ఓ హల్లెలూయా. 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 థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ మై డియర్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. We worship the Lord. We praise you, Lord. Hallelujah. Thank you for your salvation, Lord. Oh, thank you for your grace, Lord. Oh, Rasadara Kamandara. తండ్రి నీకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి నాయన. నీవు ఇచ్చిన మాటలు వారి జీవితంలో, మా జీవితంలో నెరవేర్చి నీ సాక్షులుగా నిలుపుకొని అనేకులు ఎదుట నీవు మహిమను పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన ప్రార్థించి వినగా వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. Say loud, amen. Amen. Please be seated.
చూస్తున్నాం. శత్రువైన అపవాది ఇటువంటి ప్రయత్నాలు మనకు తెలిసి చేసినా తెలియక చేయకపోయినా మనల్ని తప్పిస్తూ కాపాడుతూ ఆయన మనతో ఉన్నాడు అని రుజువుపరుచుకుంటున్నాడు అనే విషయాలు. సో మీతో దేవుడు ఉన్నాడు నిశ్చయంగా అన్నది ప్రతి విషయంలో మీరు రుచి చూస్తూ ఉన్నారు అని నమ్ముతున్నాను. లేకపోతే ఎప్పుడో ఏదో ఒక రోజున మరణించాల్సిన వారమే, మరణానికి అప్పగించబడాల్సిన వారమే, మనకంటే గొప్పవారు అనుకున్నటువంటి వారు కూడా ఈ సమయంలో లేరు. దేవుని సన్నిధిలో ఇంకా చెప్పాలంటే అందరూ కూడా లేరు. ఒకవేళ ఈ సమయంలో రెండవ రాకడ వచ్చిందనుకోండి, ఇది రెండవ రాకడ సమయం అనుకోండి, ఇప్పుడు దాకా భక్తి చేసిన వాళ్ళు ఏముందని ఈ క్షణాన్ని నిర్లక్ష్యం చేస్తే, అందుకనే హల్లెలూయా సభాకారమాశం, అందుకే దేవుని వాక్యం దేవుడు మాట తెలియజేస్తున్నమాట, కడపటి వారు ఎక్కడికి ఎట్లాంటి వాళ్ళు అవుతారు? మొదటి వారు అవుతారంట. మొదటి వారు ఏమైపోతారంట? వాము మనము మొదటి వారంగానే ఉందుముగా యేసునామములో ఆయన రెండవసారి వచ్చే సమయానికి మనం ఆయన సన్నిధిలో కనబడుదుముగా యేసునామములో. అందుకే ఏదైనా ఈ ప్రేయర్ మీటింగ్స్ అని మీ యొక్క స్పెషల్గా ఇన్వైట్ చేయబడింది అనుకోండి, అస్సలు మిస్ అవుతాం. వెరీ డేంజరస్. ప్రతిదానికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా పిలుస్తున్నారంటే మీరు ప్రత్యేకము దేవుని దృష్టి కదా. నేను ఈ ప్రేయర్స్ అని దాదాపు ప్రత్యేకంగా అందరికీ చెప్పరు, అందరికీ చెప్పారు. ఎందుకో దేవుడు చెప్పించాడు అంటే వారు నా దృష్టికి ప్రత్యేకం కాదు సుమా, దేవదేవుని దృష్టికి ప్రత్యేకమైన వాళ్ళు. ఇది గుర్తు పెట్టుకుంటే మనం బ్రతకాలన్న ఉత్సాహం కలుగుతుంది మనకి. మనము దేవుని దృష్టికి ప్రత్యేకమా? మనుషుల దృష్టికి హీనంగా ఉన్నామే, మరి మనుషుల దృష్టికి చేతగానంలా కనిపిస్తున్నామే. అయిననేమి సృష్టికర్త దృష్టిలో మనం ప్రత్యేకము, మనమంటే ఆయనకి ఇష్టము. దేవుడు నాకు చెప్పారు, మేమేదున్నటువంటి సాతాను ఏ కాడైతే పెట్టాడో మీ విచారానికి కారణమైన కాడిని దేవుడు వెలగొట్టేస్తున్నాడు. ఈ రోజున దాన్ని ఒక రోజున మీరు సంతోషంగా ఇక్కడ సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈ మాటలు చెప్పడానికి కన్న తండ్రి పిలిచాడు. హల్లెలూయా. ఇంకా ఏమన్నారు? గొప్ప మాట, ఎర్త్ షేకింగ్ మిరకల్స్ మన జీవితంలో దేవుడు చేయబోతు. భూమి కంపించే అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ద్వారా దేవుడు ఈ లోకంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్లో చాలా చేశాడు అట్లాంటి. భూమి కంపించేటట్టుగా మరొక్కసారి నేను కార్యం చేస్తాను అని ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఒక గొప్ప వాగ్దానం మీకు ఇస్తున్నాడు. నేను అందుకే వచ్చిన మీరు ధన్యులు అని అంటున్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. కీర్తనలు 18:28. చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్య నాతో మాట్లాడండి యేసయ్య అని ఒకసారి అడగండి. మీ నోటితో దయగలిగినటువంటి తండ్రి ప్రభువా నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడయ్యా. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి అయ్యా, నీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి ఈ సన్నిధానాన్ని తోడుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు. మాతో మాట్లాడి మహిమని పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. God wants to light a lamp in your life. దేవుడు మీ దీపాన్ని, మీ ఆత్మ దీపాన్ని లేదా మీ జీవితాలను ఏం చేయాలనుకున్నాడు తెలుసా? వెలిగించాలనుకుంటున్నాడంట. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. For it is you who light my keep, the Lord my God lightened my darkness. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి
చీకటిని వెలుగుగా చేయి. దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. ఈ లోకమంతా దేనితో నింపబడి ఉందని చెప్తుంది వాక్యం? చీకటే. ఈ లోకము చీకటికి సాదృశ్యం. అర్థమవుతుంది కదా? ఈ లోకము చీకటికి సాదృశ్యం. అందుకనే ఈ లోకాన్ని లోకాధికారి ఏర్పడి చేస్తున్నాడు. లోకాధికారి అంటే అపవాది, తర్వాత సర్వలోక నాథుడు అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా వినాలి. ఈ లోకము చీకటితో నింపబడి ఉన్నది. ఈ చీకటి ప్రపంచాన్ని ఏర్పడి చేస్తున్నవాడు ఎవడు? లోకాధికారి అయిన అపవాది. అందుకనే ఈ లోకాన్ని దేవుడు ఏం చేశాడు అనంటే వెలుగుమయం చేయటానికి. ఇక్కడ లోకము అనంటే చెట్లు పుట్లు కాదు కానీ మనుషులే, ప్రజలు. దేవుడు లోకము ఎంతో ప్రేమించాను. బిల్డింగ్స్ ప్రేమించానా? లోకములు అన్నీ ఉన్నాయి. అక్కడ లోకం అంటే మీనింగ్ ఏంటి, అర్థం ఏంటంటే ప్రజలు. హల్లెలూయా. దేవుడు ప్రజలను ఎంతో ప్రేమించాడు. కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలను సాతానుడు చీకటిమయం చేస్తున్నాడు. వారి జీవితాలను చీకటిమయం చేసి, నాశనం చేసి, అంధకారమయం చేసి వాళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే సృజించిన సృష్టికర్త అల్లాడిపోతూ తన ప్రియ కుమారుని యేసయ్యని లోకానికి పంపించాడు. దేనికి? చీకటిలో మగ్గిపోతున్న తన ప్రజలను వెలిగించడానికి. సో ఎవరో వెలిగించడం అటు పెట్టండి. ఈ రోజున నా దేవుడు నిన్ను వెలిగించాలనుకుంటున్నాడు. ఈ లోకంలో నీవు దేవుడి కొరకు ప్రకాశించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు నీ కుటుంబం కొరకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ వెలుగు ప్రాంతంలో అన్య జనుల మధ్యలో వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా అన్య ప్రాంతమే. మీకు తెలుసో లేదో, ఇక్కడంతా కూడా అన్యులు. వేరే అని చెప్పను కదా, వాళ్ళ పదాలు ఎందుకు మనకి? ఫస్ట్ నుంచి కూడా ఉంటూ ఉండేవారు. అయితే దేవుడు ఇక్కడ వెలుగును వచ్చాలని డిసైడ్ అయిపోయారు. హల్లెలూయా. వెలుగుమయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు దాకా ఎలాగన్నా ఉన్నది, ఇక మీదట దీని స్వభావ స్వరూపము దేవుడు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. ఇంకా చెప్పాలంటే ది డార్క్నెస్ ఆఫ్ సిన్, ది డార్క్నెస్ ఆఫ్ సిక్నెస్, ది డార్క్నెస్ ఆఫ్ poverty, darkness of the poverty. Hallelujah. Sabaratu kimara shankandara bala durandara bala bala shakara bandura. The darkness of the wicked people, the darkness of the oppression of the wicked people. Hallelujah. దేవుని ప్రజలంతా సాతాను చేత ప్రేరేపించబడిన కొందరి చేత ఆపరేషన్కి గురవుతున్నారంట. వారి చేత దూషణ పాలవుతూ ఉన్నారంట. అది ఒక డార్క్నెస్ అంటున్నాడు. కొంతమంది పేదరికం అనేటువంటి డార్క్నెస్, కొంతమందికి వ్యాధి, వారికి చీకటి, కొంతమందికి పాపము. ఒక్కొక్కరిలో ఒక్కొక్క డార్క్నెస్ అనేది రోజున ఉంటా ఉన్నది. ఎటువంటి డార్క్నెస్ అయినా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని వెలుగుగా చేస్తానంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏది నీకు చీకటిగా ఉందో నాకు తెలియదు. నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ జీవితంలో ఏది నీకు చీకటికి? కరువా, తృప్తి లేని జీవితమా, నెమ్మది లేని జీవితమా, విచారంతో కూడుకున్నదా, పేదరికమా, లేదా ఒక పాపమే నీలో ఉన్నదా చీకటిగా? హల్లెలూయా. అనేక మంది చేత ఆపరేషన్ల ఒత్తిడికి గురవుతున్నావా, అవమానించబడుతూ ఉన్నావా? హల్లెలూయా. సపరకందరా. నువ్వు అందరి మధ్యలో అనగా ద్రక్కబడిన వ్యక్తిగా ఉన్నావా? అదే నీకు చీకటి ఏమో. ది డార్క్నెస్ కాస్డ్ బై ద డెవిల్. హల్లెలూయా. మెనీ అదర్ డార్క్నెస్. Every darkness will leave you today in the mighty name of Jesus. Hallelujah. మీ జీవితంలో, మీ కుటుంబాల్లో పనిచేస్తున్నటువంటి చీకటి ఏదైతే ఉందో ఈ రోజున మీలో నుంచి, మీ కుటుంబంలో నుంచి, మీ జీవితాల నుంచి దేవుడు దాన్ని పూర్తిగా తొలగించి వేస్తున్నాడు. నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నారు. హల్లెలూయా.
వాక్యం ఏం చెప్తుంది? యేసయ్య ఏం చెప్పాడు? ఈ లోకానికి నేనే వెలుగును. నువ్వు చీకట్లో ఉన్నావా? నీ జీవితంలో చీకటి వచ్చేసిందా? నువ్వు చీకట్లో కూడా దొర్లాడుతున్నావా? నీ జీవితమే, నీ కుటుంబం గాఢాంధకారం అయిపోయిందా? అయితే దాన్ని వెలుగుగా మార్చేటువంటి యేసు నొద్దకు ఈ రోజు నువ్వు రాగలిగితే నీ చీకటిని, అది ఏ చీకటి అయినా, ఇందాక సేవకులు చెప్పినట్టుగా నీకు అసాధ్యమైన, అది నువ్వు తీసివేసుకోలేనిదైనా, అది నువ్వు మార్చలేనిదైనా, కొన్నిసార్లు నువ్వు భర్తను మార్చలేవు, నువ్వు భార్యను మార్చలేవు, మనం పిల్లలు మార్చలేవు. కానీ దేవునికి మొర్ర పెట్టుట ద్వారా, ఆయన ఇచ్చిన వాగ్దానములు నమ్ముట ద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నీకు అసాధ్యం అనుకున్నది, నువ్వు మార్చలేనిది, నువ్వు చేయలేనిది యెహోవా జోక్యం చేసుకొని, నా యేసు జోక్యం చేసుకొని దాన్ని నీకు అసాధ్యమైనట్టుగా చేస్తాడు. అది నీకు లోబడినట్టుగా చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఏది నీ జీవితంలో చీకటిగా ఉందో, వ్యాధి ఉందా, మరణకరమైన భీతి ఉందా, పోవర్టీ ఉందా, పాపం ఉందా, తెలిసి చేసినా తెలియక చేసినా చీకటిని నీవు అనుమతించినా అనుమతించకపోయినా అది నీలోకి జొరబడిందా? ఈరోజు వేసి వద్దకు వస్తే నీ చీకటిని వెలుగుగా మార్చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేనే ఈ లోకానికి వెలుగును. హల్లెలూయా. I am the light of the world. You are the light of the world. You are the light of the world. హల్లెలూయా. నీవే ఈ లోకానికి వెలుగు. యేసయ్య వెలుగుగా వచ్చాడు, తన పని ముగించుకొని వెళ్ళాడు. ఆయన రక్తం చేత కడుగబడిన నీవు నేనే ఇక నుంచి ఈ లోకానికి వెలుగుగా ప్రకాశించాలి. ఇంకా యేసయ్య రావాలి, వెలిగించాలి కాదు. నీవే క్రీస్తు మాదిరిని కలిగి నీ ఉన్న స్థలంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో, అన్యుల మధ్యలో ఒక వెలుగుగా నీతి క్రియలు చేస్తూ మాదిరికరంగా జీవిస్తే నీ జీవితాన్ని దేవుడు ప్రకాశింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుడు విన్నారా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని నేను వెలిగింప చేయాలని నిశ్చయం చేశాను. నేనే నీలో ఉండి నేను వెలిగిస్తాను. మనంతట మనము వెలిగించబడలేము, కానీ ఆయనే మనలో ఉండట ద్వారా మనకు వెలుగు వస్తుంది గనక మనం కూడా యేసయ్యలాగా వెలిగించబడబోతున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆనందించాలనేటువంటి తృష్ణ మనకు ఉండాలి. కీర్తనకారుడు అంటాడు కదా, నేను మందిరానికి వెళ్తున్నానని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించాను. దేవుని మందిరానికి ఒక పిలుపు వచ్చిందా, ఒక అవకాశం వచ్చిందా, విడిచిపెట్టద్దు. ఆ అవకాశాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయగలిగితే ఏ దీవెన దాచిపెట్టాడు, ఏ ఉన్నతమైన ప్రణాళిక దాచి ఉంచాడు, నీకు ఏ స్థానం ఇవ్వడానికి ఆయన పిలిచాడు, హల్లెలూయా, అది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఏది చీకటిగా ఉందో దాన్ని ఏం చేసేస్తానంటున్నాడు? ప్రారంభంలో, ఆది కాలంలో దేవుడు ఏం చేశారు? చీకటిని వెలుగును వేరుపరిచారు. చీకటిని వెలుగును వేరుపరిచిన దేవుడికి ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? నీ చీకటినే వెలుగుగా చేసేస్తా. నాకు పాడినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నారు? చీకటి కమ్మిన మబ్బులే దీవెనకరమైన వర్షమై అయిపోయేదంట. అబ్బా కదా, నీకు ఏది శాపము అని అనుకున్నావో ఆ శాపమునే దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏది శాపం అనుకున్నావో, ఏది కీడు అనుకున్నావో, అబ్బచ్చి దీని నుంచి నేను ఎంతో బాధపడుతున్నానని బాధపడుతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దాకా నీ శాపంగా, కీడుగా, బాధగా అనిపించిందేమో, పెయిన్ అనిపించిందేమో, ఆ పెయిన్నే, ఆ బాధనే, ఆ శాపమునే నా దేవుడు నీ కొరకు ఆశీర్వాదంగా దాన్ని మార్చబోతున్నాడు. చీకటి కమ్మిన మబ్బులే దీవెనకరమైన వర్షం ఇచ్చేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. ఇప్పుడు నాకు ఏ చీకటి అనుభవించారు మీరు? ఏ శాపం? ఇది శాపంలాగా అనిపిస్తున్న కర్మని ఏదనుకున్నారు? ఏది మీకు అసాధ్యం అనిపించింది? ఏది మీకు బాగా ఒత్తిడికి గురి చేసింది? దేవుడు
దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? దీవెనగా మార్చేయబోతున్నాడంట. హల్లెలూయా. అబ్బా, ఈ వ్యక్తి నాకు ఎంత కష్టమైపోతున్నాడు నాయన, చస్తే బాగుంది అనుకుంటారు కొంతమంది కొన్నిసార్లు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన ప్రణాళికలో అదే వ్యక్తిని మనకు దీవెనకరంగా మార్చేస్తాడు. వాళ్ళకి కాదు, మనకు దీవెనగా మార్చేస్తాడు. వై? బికాస్ జీసస్ లవ్స్ యు సో మచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు వ్యతిరేకమున్న ప్రతిదానిని దానిని అనుకూలంగా మార్చబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట వినండి. నిన్ను అవమానించిన వారే ఇక్కడి నుంచి హత్తుకునే విధంగా అభిమానించబోతున్నారు, గౌరవించబోతున్నారంట. నీ శాపము, నీవేదైతే శాపము, చీకటి, ఆ చీకటి మబ్బులు అనుకున్నావో వాటిని దీవెనకరమైన వర్షంగా దేవుడు మార్చివేయబోతున్నాడంట. హల్లెలూయా. కడవరి వర్షాన్ని దేవుడు మీ మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. కడవరి వర్షం మీ మీదకి కుమ్మరించబడబోతుంది. దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటిదాకా తొలకరి వర్షముని మీరు చూచారేమో, కడవరి వర్షముని మీ మీదకి పంపబోతున్నాడు. మీ కుటుంబానికి పంపబోతున్నాడు. పరిచర్యలకు దేవుడు పంపించబోతున్నాడు. ఆయనే ఆజ్ఞాపించబోతున్నాడు. ఇప్పటిదాకా బిగబట్టబడిన బ్లెస్సింగ్స్ అన్ని నా దేవుడు నీ కొరకు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ఎదుట, నీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాటిని దేవుడు అనుకూలపరచి నీకు లోపరచబోతున్నాడు. హల్లెలూయా. నీకు ప్రతికూలంగా ఉన్న వాటిని అనుకూలంగా పరిచి లోపరుస్తాడు అంటున్నాడు. ఇదంట ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నా ఈ పరిస్థితిని. హౌ ఇట్స్ పాసిబుల్? yes, it is possible with my God. హల్లెలూయా. మన దేవునికి సమస్తము సాధ్యమే. మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతిదానిని దేవుడు అనుకూలపరచి మీకు లోపడేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగునుగా. సో మీరు భయపడొద్దు, బాధపడొద్దు. మరి ఎలా ఉండాలి? డోంట్ బి అఫ్రైడ్. మీరేం చేయాలి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఏ విషయమైనా ఇప్పటిదాకా చూసిన జీవితం వేరు మీకు. హల్లెలూయా. హల్లెలూయా. చేంజ్ యువర్ సీజన్. హల్లెలూయా. మీ సీజన్ దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సబరకమందర. ఇప్పటిదాకా గ్లోరీని చూసారా? అంతకు మించిన గ్లోరీని దేవుడు మీ జీవితాల్లో చూపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ సీజన్ దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీరు నడిపించబడబోతున్న మార్గం నూతనమైనది. పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలచును, ఇక దాని గురించి మాత్రమే ఆలోచించున్నారు ప్రియ స్నేహితులారా. హల్లెలూయా. ఓ రషదర కందర. ఇప్పుడు దాకా ఏమో జరిగినాయా? జ్ఞాపకం తెచ్చుకుంటే బాధేస్తుందా? వద్దు వద్దు వద్దు. దేవుడే అంటున్నాడు, సృష్టికర్త అన్నాడు, మిమ్మల్ని బాధించిన వాటిని జ్ఞాపకం తెచ్చుకోవద్దు. మీకు ఇబ్బందికరమైన వాటిని వచ్చాయి, మీ బుద్ధిహీనత వల్ల వచ్చాయో, మన బుద్ధిహీనత వల్ల వచ్చాయో, లేదా దేవుడు పరీక్షించడం ద్వారా వచ్చాయి. కానీ ఇక్కడి నుంచి అయినా దేవుడికి లోబడుతూ ఉండగా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? హల్లెలూయా. ఇక మీదట నీ సీజన్ మార్చేశాడు, నూతన క్రియలు చేయబోతున్నాడు, నూతనమైన మార్గంలో దేవుడిని నడిపించబోతున్నాడు. న్యూ సీజన్ లోకి ఎంటర్ చేశాడు కనుక నూతనమైన మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన మార్గం, న్యూ సీజన్, నూతన క్రియలు, నూతన కార్యములు. అంటే ఇంతకుముందు అవి చూడలా, ఇంతకుముందు అవి ఊహించలా. దేవుడు వాటిని పుట్టిస్తున్నాడు. దేవుడు వాటిని మీ వరకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు వాటిని మీ వరకు చేయబోతున్నాడు. ఎంతైన కార్యములు దేవుడు మన జీవితాల్లో చేయుగాక యేసు నామములో. హల్లెలూయా. ఇంకొక మాట, మీ ఓటమిని దేవుడు విజయాలుగా మార్చబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఓడిపోయారు కొన్ని విషయాల్లో, కొందరు విషయాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఓడిపోయినట్టు కనిపించిందా? ఎవరెవరైతే ఓడిపోయారు, ఈ విషయంలో ఓడిపోయాను, ఆ విషయంలో ఓడిపోయాను, ఆ వ్యక్తులు అయితే ఓడిపోయాను, ఇలా అనుకున్నారో, ఏ ఓటమిని అయితే మీరు చూశారో, దేవుడి మీదట ఓటమి
చెందిన పరిస్థితులను ఓ దేవుడు విజయవంతంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. సో ఈ వాగ్దానం జాగ్రత్తగా మీ హృదయాన్ని భద్రపరచుకోండి. అవునా, నా దేవుడు పిలిచమని చెప్పాడా? నా చీకటిని వెలుగుగా చేసేస్తున్నాడా? ఎస్, నేను ఊహించలేదే, ఇక ఇలాగే నా బ్రతుకు అనుకున్నానే. హల్లెలూయా. యు మే సే ఐ డోంట్ నో ఫ్యూచర్. మీరు కొందరు ఎలా ఉంటుందో నా భవిష్యత్తు నాకు తెలియదు అనుకుంటున్నారేమో. దేవుడి రోజు నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు పిలిచి. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వెలుగుగా ఉండబోతుంది. నువ్వు ప్రకాశించబోతున్నావు. ఇప్పుడు నాకు ఎట్లా ఉంది? చీకటిగా ఉంది, అవమానకరంగా ఉంది, బాధాకరంగా ఉంది, మొరటుతనంగా ఉంది. ఇక మీదట దేవుడు నిర్ణయించిన ప్రణాళిక ఆరంభం కాబోతుంది. దేవుడి ఉద్దేశాలు నీ పట్ల ఆరంభం కాబోతున్నాయి. అవి ఎటువంటివి? సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఒక్కటి కూడా లేవు. నువ్వు వాడబడాలని దేవుని చిత్తంలో ఉంది. ఈ కాలంలో దేవుడు నిన్ను నిలబెట్టుకుని వాడుకోబోతున్నాడు. ఈ కాలంలో దేవుడి కొరకు నువ్వు ప్రకాశించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీ అందరి మనందరి హృదయవాంఛలను నెరవేర్చును గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడి వాగ్దానం మనందరి జీవితాలు నెరవేర్చును గాక. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడి రోజు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ మెసేజ్ ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనం 2వ లైన్ చదవండమ్మా. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. మీకు అర్థమయ్యే రీతిలోనే దేవుడు మనతో మాట్లాడతారు. దేవునికే మహిమ. బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయును. ఆయన బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయును. ఇది చాలా 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 విలువైన మాట. ఊహించి వచ్చాము మనము, కానీ దేవుడు ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడబోతున్నారంటే చూడండి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో విషయంలో బంధించబడిన స్థితిలో ఉన్నాం. బంధించబడిన స్థితి అంటే దానికి ఇంకొక అర్థము చెర. ఈ చెరలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేయబోతున్నాడట? ఒకటి విడిపించబోతున్నాడు, ఇంకా అసలు వర్ధిల్ల చేయబోతున్నాడు. పోయిన వారం ఏం చెప్పాడు దేవుడు? వర్ధిల్లాలంటే ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి కనెక్ట్ అయి ఉంటేనే. తెగిపోతే గాలిపటంలాగా బయట వెళ్ళిపోతాము. దేవుని సన్నిధికి రెగ్యులర్గా రావాలి, విడిచిపెట్టకూడదు. విశ్రాంతి దినం అస్సలు మిస్ అవ్వకూడదు. అయితే వర్ధిల్లాలి అంటే మాత్రం ఆయనతో సహవాసం చేస్తేనే అది కుదురుతుంది. అయితే బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేస్తానంటున్నాడు ఆయన. మీరు ఏది బంధించబడిన స్థితి అనుకుంటున్నారో, మీరు ఏ చెరలో ఉన్నారో, మీరు ఏ బాధలో ఉన్నారో దాని నుంచి విడిపించంట వర్ధిల్ల చేస్తాడంట. ఇప్పుడు నేను బాగా అప్పుల్లో ఉన్నాను అనుకోండి, అఫ్కోర్స్ ఎవరో నాకంటే డబ్బు కలిగిన వాడో రిలేటివో ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి నా మీద జాలిపడి అప్పు కట్టేసి వెళ్ళిపోతారు. కొంచెం విడిపిస్తారేమో, కానీ తర్వాత వర్ధిల్ల చేసే శక్తి వాళ్ళకు ఉంటుందా? అభివృద్ధి పరిచే శక్తి సామర్థ్యాలు వ్యక్తులకు ఉంటవా? నిన్ను నేను వర్ధిల్ల చేయాలంటే నా వల్ల అవుతుందా? నన్ను నా కుటుంబాన్ని చూసుకుంటే చాలు కదా, కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే చాలు. పైగా నన్ను నా కుటుంబాన్ని నేను వర్ధిల్ల చేసుకోలేను, ఆ విషయంలో నేను అసమర్థురాలిని. కానీ వర్ధిల్ల చేయవాడు, అభివృద్ధి పరచువాడు యేసు ఒక్కడే. ఇక్కడ గొప్ప సంగతి ఏం చేస్తే, ఇంకా ఇప్పుడు ఎవరైనా చెరసాల్లోకి వెళ్ళారు, జైల్లోకి వెళ్ళారు, మీకు ఒక ఆయన బాగా గుర్తొస్తాడు, బాగా చెప్తుంటే ఒక వ్యక్తి జైల్లోకి వెళ్ళాడు. సరే, ఆయన విషయమే న్యాయం తీర్చబడిందో ఏదన్నా కానీ బయటకు వచ్చేసాడు. అంతే కదా ఎవరైనా ఈ లోకంలో జరిగేది. జైల్లోకి వెళ్ళాక ఏదో ఒక రోజు విడిపించబడతాం, ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళే కదా. తర్వాత అభివృద్ధి అనేది నో నెవర్.
కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా, మీరు ఇప్పటిదాకా ఏ చెరలో ఉన్నారో, ఇందాక మాట గుర్తు చేస్తున్నా, ఏ చీకటిని అనుభవించారో, ఏ బంధించబడిన స్థితిలో ఉన్నారో దానిని నేను ఇక మీదట దానిలో నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నా. అది పాపమైన, పేదరికమైన, అవమానమైన, నిందలైన, కరువైన, ఇబ్బందులైన, ఇరుకైనా, ఏదైనా సరే నేను మిమ్మల్ని విడిపించేస్తాను అంటున్నాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా, నిన్ను వర్ధిల్లా చేస్తాడంట, నీ కుటుంబాన్ని వర్ధిల్లా చేస్తాడంట, నీ పరిచయాన్ని వర్ధిల్లా చేస్తాడంట. ఈ ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది పొన్నూరు నుంచి కలవడానికి. నేను ప్రేయర్ మీటింగ్లో ఉన్నా. ఆవిడకి ఎప్పుడో ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడంట. పరిచర్య బాగా విస్తరించబడి, యాక్చువల్గా ఇట్లా బ్రాంచెస్ ఓపెన్ చేస్తామని, ఇట్లా చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇవన్నీ తెలియదు. వారి దగ్గర నేను డిస్కస్ చేయను. నాకు ఇట్లా చూపించారు. ఇట్లా ఈ దేవుని ఆత్మచేత నింపబడి నాతో మాట్లాడుతున్నాము, పరిచర్య పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. పైగా నేను ఇక్కడికి ఈరోజు మీటింగ్కి వచ్చినప్పుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడేది, ఎలా ఉండబోతుంది ఈ రోజున. నువ్వు ఎక్కడ దేన్ని చూసి కూడా అని చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. గో ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్. అర్థమవుతుందా? ఏ మాట అయితే చెప్తాడో దాన్ని మనం చేసేయాలి. వెనక ముందు చూడకూడదు, ఎవరు ఉన్నారో లేదో చూడకూడదు. అది నిన్ను నన్ను పరీక్షించే టైం కావచ్చు, పరీక్షించబడే టైంలో నిలబడ్డామా అంతే, బద్దల చేసేస్తాడు. హల్లెలూయా. అయితే మనము బంధించబడడానికి, మనం చెరలోకి వెళ్ళడానికి, మన బాధను అనుభవించడానికి, ఇబ్బందులు అనుభవించడానికి 2 రకాలైన కారణాలు ఉంటే జాగ్రత్తగా వినాలి. ఒకటి, మనంతట మనము పాపము చేసో, బుద్ధిహీనంగా నడుచుకోనో, అజ్ఞానంగా నడుచుకోనో, దేవుడికి అవిధేయుడయ్యో, దేవుడికి దూరం అయిపోతే చెరలోకి వెళ్ళిపోతాం. దేవుడు చెరలోకి పంపించేస్తాడు. ఎందుకు పంపిస్తాడు? బుద్ధి చెప్పడానికే, నాశనం చేయడానికి కాదు. మనము కొన్ని సందర్భాలలో దేవునికి సమీపంగా వెళ్ళాలంటే, ఏ రోగం పెడితేనో, ఏ పేదరికం కరువు వస్తేనో, ఏ భయమో కలిగి చేస్తేనో ఆయనకి చేరువవుతారు. అందుకని కొందరు జీవితాల్లో కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే, ఆయనే చెరలోకి పంపిస్తాడు, ఆయనే చెరకు అనుమతిస్తాడు, ఆయనే శత్రువుకి అనుమతిస్తాడు, శత్రువుకి అప్పగిస్తాడు. జాగ్రత్తగా రండి. దేవుడు సాతానికి అప్పగిస్తాడు. ఆ సాతాన్ని కోపం మీద నో 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 అప్పగిస్తాడు. మన బుద్ధిహీనంగా దేవుడికి అవిధేయత చూపినప్పుడు మనకు బుద్ధి రావడానికి, జ్ఞానం రావడానికి, మన తప్పులు మనం తెలుసుకునే టైం అదే. చూడండి, అన్నీ ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి చాలా మంది రాదు. ఏదో ఒక పరిస్థితి, మనం అనుకున్న పరిస్థితులు ఎదురైనప్పుడు, అన్ని మార్గాలు ఊయబడినప్పుడు దేవుడే దిక్కని వస్తాడు. ఆ పరిస్థితి దేవుడు కావాలని కలుగు చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికే రావాలి. ఆయన తన ప్రణాళిక నీకు తెలియచేయాలని ఆ మార్గాన్ని చూస్ చేసుకుంటారు ఆయన. రెండవదిగా, మన బాధలు అనుభవించడానికి, బంధించబడిన స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవుడు పరీక్షించడం ద్వారా కూడా చెరలోనికి వెళతాం. దేవుడే పరీక్షిస్తాడు కావాలని. దేవుడే కొన్ని ఇబ్బందులకు అనుమతిస్తాడు. దేవుడే పేదరికాన్ని అనుభవిస్తాడు. దేవుడే ఆహారం లేకుండా చేస్తాడు. దేవుడే నీరు లేకుండా చేస్తాడు. దేవుడే వస్త్రములు సమృద్ధిగా లేకుండా చేస్తాడు. దేవుడే కొన్నిసార్లు క్లిష్టతరమైన మార్గము, జటిలమైన మార్గముల గుండా నడిపిస్తాడు. పరీక్ష. అటువంటి వాళ్ళు లేనంటారా? యోబు ఉన్నాడు పరీక్షించబడి, యోసేపు ఉన్నాడు పరీక్షించబడి, అవునా? ఇస్సాకు ఉన్నాడు పరీక్షించబడి, కరువు ఉంది గెరారు ప్రాంతంలో అని తెలిసాక ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఇస్సాకు. అదే టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు, ఈ గెరారు అనే అన్య ప్రాంతంలో కరువు ఉందని ఇక్కడ నుంచి వెళ్తావేమో సుమా, వెళ్ళొద్దు. ఓ హల్లెలూయా, వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి ఇక్కడే ఆశీర్వదిస్తా, ఇక్కడే ఫలింపచేస్తానన్నాడు. యోసేపును ఎంతగా పరీక్షించాడు దేవుడు. పరీక్షలన్నింటిలో నిలిచిన తర్వాత, చివరికి చెరసాల్లో కూడా పంపించిన తర్వాత ఏం జరిగింది? నేను ఇక్కడ రిఫరెన్స్ చూపించట్లేదు, చెప్పేసుకుంటాను.
చెరసాలలో వేసిన తర్వాత ఎన్నో తిప్పలు పడ్డాడు యోసేపు, కానీ దేవుడికి దూరం కాలేదు. దేవుడు నాకు చిన్నతనంలో చూపించినది ఆయన నెరవేర్చడం సమర్థుడు అని గ్రహించి ఏది ఆయన ఎదుట అనుమతించబడినా లోబడుతూ దేవునికి విధేయత చూపుతూ వెళ్ళాడు. పాపము చేసే అవకాశం వచ్చినా అంత ఫ్రీడమ్ అతనికి ఉన్నప్పటికీ దాని నుండి దూరంగా పారిపోయిన పరిశుద్ధుడే తప్ప అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. ఈ రోజున ఎవరు లేకపోతే పాపం చేసేస్తాం, ఎవరు లేకపోతే సినిమాలు చూసేస్తాం, ఎవరు లేకపోతే మన సత్తా ఏంటి తెలిసిపోతుంది. కానీ సృష్టికర్త చూస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మన స్థితి ఏంటో తెలుస్తుందంట. అమ్మా అవకాశం ఉన్నా కూడా నాకు ఇది వద్దు, నన్ను ఆయన చూస్తున్నాడని పారిపోయాడు. చెరసాల వేశారు. వర్ధిల్ల చేసే టైం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు యోసేపుకు కల ద్వారా దర్శించి ఏమి చేస్తానని దేవుడు చెప్పాడు. అది నెరవేర్పు సమయం వచ్చినప్పుడు చెరసాలలో నుంచి విడిపించారంట. అక్కడ ఒక్క మాట చదవండి, దేవుడిని ప్రేరేపిస్తున్న ప్రియులారా. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఆదికాండము 41వ అధ్యాయం 14. చెరలో నుంచి దేవుడు ఎట్లా విడిపిస్తాడు, విడిపించే టైం వచ్చినప్పుడు మీరు చూడండి. మనం బాధించబడినప్పుడు స్లోగా ఉన్నట్టుగా ఉంటుంది. దేవుడు మన మొర వినట్లేదే అనిపిస్తుంది, ఈ బాధలు పోవట్లేదే అని అనిపిస్తుంది. కానీ విడిపించే టైం వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో ఆ మాట చదవండి. ఒక్క నిమిషం ఆగండి. అతనికి చెరసాల నుంచి ఎలా రప్పించారు? స్లోగా రప్పించారా? అది వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నన్ను అక్కడ పట్టుకొని మరి దాన్ని వివరించి చెప్పాలి. ఇప్పటికీ దాటేద్దామని ప్రయత్నం చేస్తుంటే దేవుడు అక్కడ ఆపి నా పిల్లలతో చెప్పు, నేను వారి ఎడలు ఎప్పటి నుంచో చెప్పిన కార్యములు ఎంతో కాలంగా ఏదో విషయం చెరలో ఉన్నారు కదా మీరు, వాటిని త్వరగా దేవుడు విడిపించబోతున్నాడు. చెరలో నుంచి అతని త్వరగా విడిపించి చదవమ్మా చాలా ఏం చేశారు. చెరలో ఉన్నప్పుడు వస్త్రాలు వేరు, మాసిపోయిన గడ్డం వేరు. చెరలో ఉన్నప్పుడు మన బతుకులు ఎక్కడుంటే జారేసుకొని ఉంటాం. ఎవరితో మాట్లాడాలన్న ధైర్యం చాలదు మనకి. అమ్మా ఏంటంటే ఒక గిల్ట్ ఉంటుంది మనలో, మాట్లాడలేదు. అప్పులో ఉన్నారనుకో, అప్పులో ఎవరు వస్తారంటే మనం రోడ్డు మీద తిరుగుతాం, దర్జాలో దాక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఎన్నో దాక్కునేటువంటి పరిస్థితులు మనం కలిగి ఉంటాం చెరలో ఉన్నప్పుడు. అయితే దేవుడు విడిపించే టైం వచ్చినప్పుడు ఆగడు, త్వర పెడతాడు. దేవుడు మిమ్మల్ని విడిపించే టైం అని నా దేవుడు చెప్పమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది చేసినా తలిచిన మాట తన కాలంలో మాత్రమే చేస్తాడు. God is never late, God is never early, He is right on time. హల్లెలూయా. మన దేవుడు ఆలస్యం చేయడు, ముందుగా కూడా చేయడు. ఆయన తను అనుకున్న నిర్ణయ కాలంలో మాత్రమే చేస్తాడు. ఇది నిర్ణయ కాలం, గుర్తుపెట్టుకోండి. సంతోషం మీ గుడారానికి తిరిగి వెళ్ళండి, సంతోషంగా ఆయన ఆరాధించండి. త్వరగా మీరున్న చెరల నుంచి మీరు విడిపించబడబోతున్నారు. తర్వాత చెరలో ఉన్నప్పుడు గడ్డముతో ఆ పిచ్చి వస్త్రాలతో ఆ దాసుడిగా ఉన్నాడు, బానిసగా ఉంటే విడిపించబడిన తర్వాత వస్త్రాలు చేంజ్ అయిపోయాయి, రూపము మారిపోయింది. ఇది దేవుడు మీతో చెప్పమన్న మాట, దేవుడు మనందరితో చెప్పమన్న మాట ఏంటి తెలుసా? చెరలో ఉన్నప్పుడు నీ స్థితి అవమానకరంగా ఉందామో, తలదించుకున్నట్టుగా ఉందామో, సమృద్ధి లేనట్టుగా ఉందామో, అభివృద్ధి లేనట్టుగా ఉందామో, బాధకరంగా ఉందామో, దేవుడు విడిపించాక నీ స్వరూపాన్ని కూడా మార్చేయబోతున్నాడు, నీ స్థితిని గతిని మార్చేయబోతున్నాడు, నీ కుటుంబ పరిస్థితిని మార్చేయబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చేయబోతున్నాడు, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు మార్చేయబోతున్నాడు. దేవుడు విడిపిస్తే ఒకటి విడిపించకుండా ఉండడం నా దేవుడు. గుర్తించుకోండి, సమస్త బాధలన్నింటిలో నుంచి విడిపిస్తాడు. నీతిమంతునికి కలిగిన ఆపదలు ఎన్నో, చెరలు ఎన్నో, బంధించబడిన స్థితి ఎంతో ఉండొచ్చు, కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడంతే. ఒక్కసారిగా విడిపించబడిన యోసేపు మరలా తిరిగి తన జీవితంలో చెరలో వెళ్ళాడా? కరువు చూశాడా? తనే కరువులో ఉన్న వారిని పోషించగానే, ఓ మీరు కరువులో ఉన్న వారిని ఆదుకోబోతున్నారు, మీరు కరువులో ఉన్న వారిని పోషించబోతున్నారు, మీరు పరిచర్యకు సహాయం చేయబోతూ ఉన్నారు.
ఆశీర్వాదం కావచ్చు, ఆయన ఒక్కసారి ఆ యొక్క అనుగ్రహించి నిన్ను ఏ స్థానంలో నిలబెడతానని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్న స్థానంలో నిలబెట్టేపోతున్నాడు. హల్లెలూయా. వర్ధిల్ల చేయటం అంటే ఇక్కడ అర్థం ఏంటో జాగ్రత్తగా వినండి. యోసేపుకు కల చూపించాడు ఒక అధిపతిగా, ఏలుబడి చేసే వ్యక్తిగా, తన అన్నలు తన ఎదుట సాష్టాంగపడే రీతిగా. కొంతకాలము అట్లా ఉన్నాడేమో చెరలో. విడిపించబడిన తర్వాత తన రేంజ్ మారిపోయింది, కళ నెరవేర్పు జరిగిపోయింది. దేవుడు నీతో ఏం చెప్పాడు, ఏ ప్రామిస్ చేశాడు, నీతో ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడో చెరలో నుంచి విడిపించిన తర్వాత అవి ఇమ్మీడియట్గా మీ జీవితంలో నెరవేర్చబడిపోతాయి. ఆ స్థానంలో అప్పుడు దాకా మీకు కనబడదు, కానీ విడిపించబడిన తర్వాత అది మీకు కనబడేలా చేస్తాడు. దానిలో కూర్చున్నట్టుగా కూడా ఆయనే చేస్తాడు. ఆయనే మార్గములు సరళం చేసేస్తాడు. ఈ నెలలో మీ మార్గములను నా దేవుడు సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇరుకులో నుంచి విశాఖలోనికి తోడుకొని ఆయనే వెళ్ళబోతున్నాడు. ఓ హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. యోబు అంతే కదా, చెరలో ఉన్నాడు, పరీక్షించబడ్డాడు. దేవుడు విడిపించాక రెండంతల ఆశీర్వాదము. కోల్పోయినది ఒక వంతు, దాంతో పాటుగా సిద్ధపరిచింది కూడా వచ్చేసింది. చెరలో ఉన్నప్పుడు కొన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది కదా, కానీ దేవుడు రెస్టోర్ చేసేటప్పుడు దాన్ని కలిపి ఇస్తాడు, ఎక్స్ట్రాస్ ఇస్తాడు మనకి. అందుకనే మనం దేవుడి పిల్లల మీద ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆయన ప్రణాళికలో ఉన్నామని తెలిసాక సమస్తము మేలు కలుగుటకై మాత్రమే జరుగుతున్నామని గ్రహించాలి. ఏది పోయినా ఒక రోజు అది తిరిగి మన దాకా వచ్చేదే, కానీ దాన్ని పూర్తిగా మనం కోల్పోమన్న సత్యాన్ని మనం గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు యోబుని పరీక్షించాడు, యోసేపుని పరీక్షించాడు, విడిపించి వారిని వర్ధల చేశాడు. యోబు పరీక్షించబడక ముందు ఒక అభివృద్ధి, ఒక ఘనత. పరీక్షించబడిన తర్వాత ఊజు దేశం అంతటిలో రెట్టింపు ఘనత, రెట్టింపు సమృద్ధి, అభివృద్ధిని దేవుడు యోబుకు అనుగ్రహించాడు పిల్లలారా. కాబట్టి ఈ రోజున మనం గ్రహించాలి. ఒక వచనం చదువుతారా? కీర్తనలు 90:15 వచనం. కీర్తన 90:15 వచనం. హల్లెలూయా. భక్తుడు ఎంత చక్కగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. చాలు. ఏమంటున్నాడు? మోషే రాస్తున్నాడు ఆ కీర్తన. దేవా, మమ్మల్ని శ్రమలకు అప్పగించావు కదా, మమ్మల్ని చెరలో వేసావు కదా, ఎంతకాలం వేసావో అంత సంతోషాన్ని ఆ శ్రమల కాలంలో మేము అనుభవించిన బాధలన్నింటికి బదులుగా మనం సంతోషపరచు. మోషే 40 సంవత్సరాలు చెరలో ఉన్నాడు, 40 సంవత్సరాలు బంధించబడిన స్థితిలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అంత నేర్పరి చదువు కలిగిన వాడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, అనామకుడుగా ఉన్నాడు, పిరికి వాడికి భయపడి వచ్చేసేసాడు, సొంత జనాంగానికి దూరంగా ఉన్నాడు. దేవుడు మరలా దర్శించి తన ప్రణాళిక నెరవేర్చుకునేటప్పుడు 40 సంవత్సరాలు మరలా ఆయన వాడుకున్నాడు. 40 సంవత్సరాలు ఆయన శక్తివంతంగా వాడుకున్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు చెరలో ఉంటే అదే 40 సంవత్సరాలు భూప్రపంచం మీద ఎవరో చేయని పరిచర్య అతని ద్వారా జరిగించాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నాకు జ్ఞాపకం వస్తుంది, దేవుడే అతని సమాధి చేశాడంట. బా, దేవుడేంటి ఒక మనిషికి సమాధి చేయటం? ఆయన చేసాడు కాబట్టే ఏ సాధారణ ఎవరు కనుక్కోలేకపోతున్నాడు. అది ఒక మర్మం. ఆయన ప్రేమిస్తే, ఆయన ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే ఏ స్థాయికైనా తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక్కటే, మనం ఆయన ఆజ్ఞల మార్గం నడవడానికి ఇష్టపడితే, మొదట ఆయనకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడితే ఈ కార్యాలన్నీ ఆయన ఇష్టపూర్వకంగా చేస్తారు. రూతు ఉంది కదమ్మా, రూతు భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోతే ఇంకేముంది అక్కడ? ఎవరికైనా మొత్తం పోయినట్టు అనుకుంటారు. తను ఊహించలా ఆ బెత్లెహేముకు తిరిగి రావటం ఏంటి? ఏ పొలములో పరిగేరుకుందో అదే పొలానికి ఏమైపోయింది?
యజమానురాలు అయ్యిందా లేదా? కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అట్టి కార్యాలు చేస్తాడు. ఈ వేదిక మీద పరిశుద్ధ స్థలంలో నిలబడి సేవకి నోట మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా ఆలకిస్తే అది వృధాగా పోయే మాటలు ఆయన పరికించడు సుమా. ఏవైతే ప్రస్తుతము అద్దిగా, ఏవైతే ప్రస్తుతము దూరంగా ఉన్నావో, వేటిలేది నాకు కాదు అని అనుకుంటున్నారో, దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు తెలుసా? అవి ఎంత పెద్దవైనా సరే వాటికి మనల్ని యజమానులుగా దేవుడు చేసేయబోతున్నాడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఇవే కదా వింతైన కార్యములు. ఇది కదా వర్తిల్ల చేసే దేవుడు అంటే. దేవుడు వర్తిల్ల చేసాడంటే ఒక మజా ఉండాలి, చూసే వాళ్ళకి కూడా కాస్త కనివింపు కలగాలి. ఓ వీళ్ళు దేవుడిని నమ్ముకుంటాం వలన కష్టాల్లో ఉన్నా వీళ్ళు దేవుడిని విడిచిపెట్టలేదు. అమ్మో ఏంటో అయిపోయింది వీళ్ళపని అనుకున్నాం, కానీ అబ్బో తిరిగి వీరి దేవుడు వీళ్ళని లేపాడు. ఎంత లేపాడు? మన శత్రువులు కూడా మనల్ని అందుకోలేనంతగా లేపుతాడు. హల్లెలూయా. మన శత్రువులు ఇప్పుడు దాకా మనకంటే ఎత్తుగా ఉన్నారా? వాళ్ళు కూడా మనం అందుకోలేని స్థాయిలో నిలబెడతాడు. ఆయన చేసే కార్యం అట్లాగే ఉంటుంది. మన శత్రువుల కంటే మన తల్లని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. రూతు ఏ పొలంలోనైతే పరిగెరుకుందో పని మనిషిలాగా, అదే పొలానికి దేవుడు యజమానురాలుగా చేసేసాడు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. యోసేపు అన్నలు బుద్ధిహీనంగా యోసేపు ఎలా చేశారు కదా. అయితే ఏం చేశారు? వారు చేసిన వారి నెత్తి మీదకి ఎట్లా వచ్చింది? ఒక కాలం రాని వచ్చింది. యోసేపు జీవితంలో కళ, దర్శనము, వాగ్దానం నెరవేర్పైన తర్వాత యోసేపు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు. గుర్తుపట్టలేనంతగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. అబ్బా, ఈ మాట బాగుంది. హల్లెలూయా. చాలా చక్కటి అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడిస్తున్నాడు ఈరోజు. యోసేపు గుర్తుపట్టాడు, కానీ తన అన్నలను అన్నలు యోసేపును గుర్తుపట్టాలి. బికాస్ దేవుడు అతన్ని మలచిన విధానం, అతనికి ఇచ్చిన స్థితి, అతని రూపము అన్నిటిని మార్చేశాడు. దేవుడు మనల్ని ఎవ్వరు గుర్తుపట్టలేని స్థాయిలో ఈ 5 సంవత్సరాల్లో దేవుడు మన జీవితాన్ని, మన స్థితిని మార్చేయబోతున్నాడు. ఈ 5 సంవత్సరాలలో మన స్థితిని ఎవరు కూడా, మన బంధువులు కూడా మనల్ని గుర్తుపట్టలేనట్టుగా దేవుడు మన స్వరూపాన్ని, మన స్థితిని, గతిని మార్చలేకపోతున్నాడు. ఎంత గుర్తుపట్టలేనంతగా. ఇవి చేస్తేనే కదా దేవుడు అని ఆయనకి మహిమ కలిగేది. మనకు సాధ్యమని మనం చేసుకుంటే అలా ఎప్పుడు చేస్తాం. మనకు సాధ్యమైతే చేసుకుంటే, మనకు సాధ్యంగా ఏం చేద్దాం? ఆయన మీద చేద్దాం కదా. ఇంకేంటి మన బాధ? ఎందుకు? దేని గురించి మనం భయపడాలి? మనకి సాధ్యమని చేసేద్దాం. మనకు సాధ్యం కానివి సాధ్యపరిచే ఆయన ఉన్నాడు కదా. అయ్యా నాకు సాధ్యం కాదు అంటే చాలు, నేను చేసేస్తానని ముందుకు వచ్చే దేవుడు ఉన్నాడు కదా. పిలవగానే పలికే దేవుడు ఉన్నాడు కదా. మనకు అవసరతలో ఉన్నప్పుడు ఎవరు పిలిచిన కొనసారి పలకరు. కానీ అబ్బను ఇంత దేవాన్ని మనకు పలికే దేవుడు ఉంటే దేవుని పిలవకుండా అందరం పిలుస్తున్నారు. పిలవగానే పలికేసే దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు. అది మన ఆస్తిపాస్తం చూసి మాట్లాడడం, మన పాపస్థితిని బట్టి దూరంగా పెట్టడం. నువ్వు పిలిస్తే చాలు పలికేస్తాడు. ఆయన పలికితే మారిపోతామా కదా. ఆయన పిలిచాడా మనల్ని, ఆ స్వరం మనకి వినపడిందా, ఆ స్వరమే మన హృదయం తాకేస్తుంది. అంత సౌలు, సంఘాన్ని హింసించే సౌలు ఒక్క మాటతో అక్కడి నుంచి అతని జీవితం మార్చబడి పౌలుగా వెళ్ళిపోయాడంతే. అంటే పేరు మాత్రమే కదా, చరిత్ర మారిపోతుంది. హల్లెలూయా. ఆయన స్వరమును ఇక్కడ ఈ బేతేలు అనేబడే మందిరమును మనం వింటూ ఉన్నాం. హల్లెలూయా. బేతేలు గురించి చెప్పినప్పుడు యాకోబు అక్కడ నిలిచి ఉన్న స్థలంలో నిచ్చెనంట భూమి మీద నుంచి ఆకాశానికి వేయబడి ఉందంట. ఆ నిచ్చెన మన ఆకాశాన్ని అంటుకొని ఉందంట. ఇది నాకు బాగా నచ్చిన మాట. దేవుడు ఎందుకో జ్ఞాపకం చేస్తున్నారు. బేతేలు మందిరం, ఆ స్థలంలో ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ఎక్కడ దాకా ఉందంట? మధ్యాకాశం వరకు కాదు, ఆకాశపు చివరి కొన వరకు ఉంది, అంచు వరకు. అంటే మందిరం అనేది పరలోకానికి డైరెక్ట్ కనెక్షన్. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి మాట్లాడేది దేవుడు మాత్రమే.
యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలోనే దేవుడి స్వరాన్ని మనం వినగలుగుతాం, స్పష్టంగా ప్రత్యక్షంగా మనం ఆయన చూడగలుగుతాము. వాక్య రూపంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడని గుర్తుపట్టేస్తాం. మనలో ఖచ్చితంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని తృప్తిగా మనం ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఈ అన్నలు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత యోసేపుని గుర్తుపట్టలేదు కదా. గుర్తుపట్టకపోతే ఒక ఆట ఆడించినట్టుగా ఆడించాడు చిన్నగా. ఏం చేశాడు తెలుసా? చెరలో వేసాడు వాళ్ళు కూడా. ఏం చేశాడు? అతను చెరలోకి వెళ్ళడానికి కారణము ఎవరు? అన్నలే. ఆడికి వెళ్ళాక ఏం చేశాడో తెలుసా? విన్నారా? ఇవన్నీ చదువుకుంటారు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళని చెరలో వేస్తే వాళ్ళని కూడా యోసేపు చెరలో వేసేసాడు. ఫస్ట్ చదవండి ఆదికాండము, ఇప్పుడు చదవద్దులే, తర్వాత చదవండి. ఆదికాండం 42వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. చెరలో వేశాడు గమ్మత్తుగా, తర్వాత విడిచిపెట్టాడు. ఏ అన్న అయితే అతను చెరకి కారణమయ్యాడో, ఏ అన్నదమ్ములు అయితే అతన్ని బంధించబడిన స్థితికి తెరవబట్టడానికి కారణమయ్యాడు, వాళ్ళని కూడా 30 తిప్పలు పెట్టేసేసాడు. తరువాత తనంతట తాను చెప్పుకుంటే తప్ప గుర్తుపట్టలేదు. తర్వాత వీళ్ళన్నారు, వీళ్ళు ఈ రకంగా బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు యోసేపు ద్వారా, యోసేపు తెప్పలు పెడుతున్నప్పుడు వాళ్ళకు గుర్తొచ్చిందంట. వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని తెలుసా? పశ్చాత్తాపం వచ్చింది వాళ్ళు. ఒకప్పుడు మనలో మన చిన్న తమ్ముడిని వాడు ఎంత వద్దన్నా ఏడుస్తున్నా గుంటలో దోసేసాము, అమ్మేసాం కదరా, ఆ పాపం ఈ రోజు మనం పట్టుకుందరా. హల్లెలూయా. వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపడ్డాక యోసేపు ఎవరో తాను స్వయంగా అన్నలకు తెలియజేసేటట్టుగా దేవుడు మంచి మనసు ఇచ్చారు. అంతేకాదు, వాళ్ళు రియలైజ్ అయ్యాక, వాళ్ళు మారు మనసు పొందాక, నేనే యోసేపును అన్నయ్యలారని హత్తుకొనడమే కాదు, ఆ ఐగుప్తు దేశంలో ఒక మంచి ప్రాంతాన్ని వారి కొరకు దేవుడు చేశాడు. అంతేకాదు, ఆ ప్రాంతం పేరేంటి? గోషేను ప్రాంతం. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న ప్రాంతం ఏంటి? గోషేను ప్రాంతం. అది మంచి దేశం అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఫరో అంటాడు, నీ అన్నదమ్ములకు, నీ తండ్రి ఇంటి వారందరికీ ఈ ఐగుప్తులో ఉన్న మంచి ప్రాంతాన్ని ఇవ్వు మరి నివసించడానికి. వీళ్ళు తన తప్పు తెలుసుకున్నారు, రియలైజ్ అయిపోయారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి చెరలో నుంచి విడిపించడం, కరువులో నుంచి విడిపించడం, ధాన్యం దొరికితే చాలు అనుకుని వచ్చిన వాళ్ళకి ట్రూత్ తెలిసింది, తన తమ్ముడి అధిపత్యం తెలిసింది. అంతేకాదు, వాళ్ళు తిరిగి మళ్ళా కరువు ప్రాంతానికి వెళ్ళలేదు. అదే ప్రాంతంలో మంచి ప్రాంతంలో నివసించి బద్దిల్ల చేశాడంట దేవుడు. తన సంతానాన్ని విస్తరింపజేశాడంట. మనము బుద్ధిహీనంగా దేవుడికి దూరమై బంధించబడిన స్థితిలోకి వెళ్తే, ఆ టైంలో దేవుడు మనం ఏ తప్పిదముల ద్వారా స్థితిలోకి వెళ్ళామో దేవుడు మాట్లాడుతున్నప్పుడు విని లోబడగలిగితే విడిపించి మరలా వర్ధిల్ల చేస్తాడు. రెండవదిగా, దేవుడు మనల్ని పరీక్షించిన కొరకు చెరలోకి పంపిస్తే ఏ రూపంలోనైనా మనం దేవుడు ఏం చేస్తాడు? ఒక కాలములో రైట్ టైంలో ఆయన స్పందించి ఏం చేస్తాడు చెప్పనా? విడిపించి వర్ధిల్ల చేస్తాడు. దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడు. ఎవ్వరు ఏ విషయంలో కూడా భయపడొద్దని దేవుడు మాట్లాడుతుండగా, దేవుడు చెప్పిన మాటలన్నీ మన హృదయంలో నింపుకొని ఇంటికి తిరిగి వెళ్దాం. ప్రతిరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలన్నీ మన జీవితాలు నిశ్చయంగా నెరవేర్చబడుగాక. దేవుడు ఎంత హెచ్చరికగా వర్ధిల్ల చేయుగాక. యేసు నామములో మనమున్న ప్రతి చెరలో నుంచి, ప్రతి బంధించబడిన స్థితిలో నుంచి విడిపించబడి ఆయన ద్వారా వర్ధిల్ల చేయబడుగాక. యేసు నామములో దేవుడి మాటలన్నీ నిరంతరంగా ఫలింపచేసి వర్ధిల్ల చేయుగాక. ఆమేన్. మరి నెక్స్ట్ వీక్ కూడా మరి ఈవినింగ్ 6 o'clock
మీ బంధువులకు, స్నేహితులకు, అలాగే మీ ప్రాంతంలో ఉన్న వారికి కూడా తెలియపరచండి. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి మేము వారిని తీసుకోవడానికి ప్రయత్నించండి. కానుకలు సూచిస్తుండగా ప్రత్యేకంగా నీ
పరిశుద్ధ జీవాధిపతి జయం కలిగిన యేసయ్య మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఈ ప్రత్యేకించి సమయంలో నా ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. అయా ఎదుర్కొనే తండ్రి తెచ్చిన ప్రభావ మీకు స్తోత్రాలు నా ప్రభా. ఎదుర్కోలేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. అయా అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. సజీవ లెక్కలో ఉంచి ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ యొక్క మాటలు వినడానికి ఇచ్చిన భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రభా పిలువకి ప్రభా మీకు కానుకిచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభా నూరింతల ఫలాన్ని ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించి మీ యొక్క నామంలో నా ప్రభావానికి సమృద్ధిని మేలుకరమైన జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభావం మీ యొక్క కృపలో కాపుదల బలపరిచి భద్రపరిచి సహాయం చేసి నడిపించమని నా దృఢైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ మెడిసిన్ పట్టుకుంటే ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ముగించుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయా ఎంతవరకు ప్రభావం యొక్క ఆరాధన ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మా మనసులో భద్రపరచుకొని అక్కడ కాలం ప్రభావం జీవించి ప్రభావం మీకు చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేవారు కాదు ప్రభా. మేము జీవించడానికి మీకు సహాయం మనకు ఇచ్చిన ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మీరు జీవించిన ఆశీర్వదించిన ప్రభా. మరలా మేము కలిసిన పరిమితం మీరు కాపుదలను బిడ్డలకు అందరికీ కుటుంబాలను అనుగ్రహించినందుకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు హెచ్చరించినందుకు మా రక్షకులు మీ ప్రియ కుమారుడైన శ్రేష్టమైన నామాన్ని మీకు పెట్టుకొని ప్రార్థించుకుంటున్నాము. ఆమేన్. తండ్రి దేవుని కుమారుడైన కృపై పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసం ఆయన రాకపర్యంత మనందరికీ తోడుగా ఉండి నడిపించుకుంటాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.